శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి మనిషికి నరదిష్టి నరగోళ ఎక్కువైపోతుంది. కష్టపడి సంపాదించి కొని ఎదుగుతున్నా చూడలేని వాళ్ళు, బయట వాళ్ళు చూడలేరు, చుట్టాల్లోనే చాలా మందికి చూడలేని వాళ్ళు ఉంటారు. రకరకాల ఏడుపులు, పని పాట లేకుండా అలా ఏడుస్తూనే ఉంటారు. నరదిష్టికి సో ఖచ్చితంగా మనకి అంటారు కదా, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కాబట్టి సో మనం కష్టపడి ఎదుగుతున్నప్పుడు మన దారిలో ఎవరైనా అడ్డొచ్చి ఇలాంటి నరదిష్టి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, మన మీద రూమర్స్ క్రియేట్ చేయడం, రకరకాల పనులు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ పని వాళ్ళని చేసుకున్నామంటే అవంతా కష్టపడి జెన్యున్ గా బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏదైనా మార్గం చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఈ నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేవి మనకు స్వతహాగా ఎప్పుడు వస్తాయనంటే, ఒక రకంగా మనకు ఎదుగుదల ప్రారంభమైనప్పుడు, నిజం, ఏదో ఒక రకంగా మనకు ఎదుగుదల ప్రారంభమైనప్పుడు మనకు తెలియకపోవచ్చు, ఎదుటి మనిషి గమనించేస్తాడు, పసిగడతాడు. వాళ్ళ పని అది కదా, ఎవరు ఎదుగుతున్నారా చూద్దామా, లాగుదామా కిందకి. అప్పటి వరకు ఎలా ఉన్నాము, మనకు ఎదుగుదల వచ్చినప్పుడు మనం ఎలా ముందుకు వెళ్తున్నాము అనేటువంటిది ఆటోమేటిక్ గా మన వాళ్ళే, బయట వాళ్ళు కాదు, పసిగట్టేస్తారు. ఆహా, వీడు ఎదుగుతున్నాడు, వీడు బాగుపడిపోతాడు అని వాళ్ళు ఊహాత్మక శక్తికి వచ్చేటువంటి ఆలోచనలకి వీళ్ళు నలిగిపోతారమ్మా పాపం. ఇదొకటైతే మరికొంతమంది ఎట్లాంటి చావు చేస్తారో వాళ్ళు, అదేంటండి మీరు వేద పండితులై ఉండి అందరినీ ఆశీర్వదించే వాళ్ళండి, ఎలాంటి చావు చేస్తారో అన్నారు ఏంటంటే తప్పు కదండి అనిపించచ్చు. తప్పు కదమ్మా. ఎందుకంటే నేను బాగుండాలి, ఎదుటి వాళ్ళందరూ నాశనం అయిపోవాలనేటువంటి మనస్తత్వం గల వాళ్ళు చచ్చిపోవడం మంచిది. వాళ్ళకి ఎటువంటి నీచమైన చావు వస్తుందో నేను చూస్తుంటా. షాపులో ఒక గ్లాసులో నీళ్ళలో పసుపులో నిమ్మకాయ అనేటువంటిది అంత బయట ఉన్న నెగిటివ్ మొత్తం లేకుండా తీసేసుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇవాళ రాత్రికి ఇవాళ ఉదయం పెడతారు, రేపు ఉదయం తీసుకెళ్ళి రోడ్డు మీద పోసేస్తారు. అంటే అన్ని రకాల నెగిటివ్లు వెళ్తే అది తొక్కిన వాడుకో ఎవరికో 10 మందికి పట్టాలి, నేను మాత్రం బాగుండాలి అనేటువంటి మనస్తత్వం అత్యంత నీచమైన మనస్తత్వమా, మంచి మనస్తత్వమా అని మనం ఆలోచించుకోవాలి. నేను తిట్టానని కదమ్మా, అక్కడ ఆయన కోపం ఎక్కువ, కోపిష్టి వాడు తిడతాడు, ఎందుకు తిట్టానంటాను ఒకటి ఆలోచించుకోవాలి. అంతకు మించి పేడపురుక్కన హీనంగా బ్రతుకుతారు కొంతమంది, పేడపురుక్కన హీనంగా బ్రతుకుతారు కొంతమంది. వాళ్ళకి ఎటువంటి దారుణాతిదారుణమైన చావు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ జాతి వేరే ఉన్నారమ్మా. వాళ్ళు మంగళవారం, ఆదివారం, అష్టమి, అమావాస్య ఇవి వచ్చినప్పుడు గుమ్మడికాయ, కొబ్బరికాయ, ఎర్రటన్నం, కుంకుమ కలుపుతారు. కొంతమంది ఏదన్నా రక్తం తీసుకొచ్చేసేసి కోడితో మేకతో రక్తం తీసుకొచ్చి కలుపుతుంటారు. ఎర్రటన్నం దాంతో దిష్టి తీసి, అంత ఉప్పు వేసి దిష్టి తీసి 4 రోడ్ల కొడలిలో పడేస్తారమ్మా. భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షసాది భూతగణాలన్నిటికీ కూడా అది ఆహారం. భూతగణాలకి అది ఆహారం. ఇలా దిష్టి తీసేసి నడి రోడ్ల కోడలిలో పడేసినప్పుడు ఏ బస్సులోనో ఏ కారులోనో ఎవరో ప్రయాణం చేస్తుంటే అవన్నీ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎంత వాళ్ళకి శారీరకంగా మానసికంగా హింసకి గురవుతారంటే జరిగింది ఏంటో తెలియదు. రక్తహీనత అంటారమ్మా. అంటే మనిషి దిట్టంగా ఉన్న మనిషి కూడా తెలియకుండా సన్నబడిపోతూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి మనిషి ఇలా అయిపోతుంటారు. ఎన్ని హాస్పిటల్కి తిరిగి ఎన్ని చెకప్ చేయించుకున్న అంత బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదండి అంటారు. ఆస్తి మొత్తం పోతుంది, మనిషి మాత్రం బాగుపడ్డు. ఇవి లోపల ఒక రక్తగానం మొత్తం తీసేస్తూ ఉంటుంది. అంత రక్తహీనత చెందుతూ ఉంటారు వీళ్ళు. అంటే ఎదుటి మనిషి ఎలా చచ్చినా పర్లేదు, మనం బాగుండాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం నేను కోరుకోవటము నీచమైన చావు రావాలని కోరుకుంటాను. ఆ చావు చూసి ఇంకొకరు అటువంటి పని చేయాలని భయపడాలని కోరుకుంటాను. నేనైతే తప్పు లేదు, నన్ను 100 మంది అనుకోనండి, 10 మంది బాగుండాలంటే ముందు నువ్వు బాగుండడానికి ప్రయత్నించే. నేను బాగుండడం కోసం నలుగురిని నాశనం చేస్తాను కరెక్ట్ కాదు కదమ్మా. ఇది ఒక విధానం. ఇదైతే ఇవి ఇద్దరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు పాపం. మరి ఎలా బయటపడాలి ఏంటి? ప్రతిదానికి మనం పూజలు పునస్కారాలు చేసుకుంటానికి డబ్బు ఎక్కడ ఉంటుంది మనకు? ఉంటుందమ్మా? ప్రతిదానికి డబ్బు ఉండదు. ఒక మూల మార్గం అన్వేషణ ఉండాలి. అలానే కొంతమంది మన ఇంటికి వచ్చి భోజనానికి వస్తారు, కొంతమంది అడుగు మన ఇంట్లో పడుతారు. మన ఇల్లు మొత్తం కూడా చక్కగా పచ్చగా ఉన్న ఇల్లు చాలా దారుణంగా తయారవుతుంది. మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినా, మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా చూసినా కొన్ని కళ్ళకి
మనకి వాంతింగ్స్, తలకాయ నొప్పి చాలా ఒక రకమైన యాతన కాదు అనుభవిస్తూ ఉంటాం. వీటికి ప్రతిదానికి ఒక మూలం అనేటువంటిది బయటపెట్టడానికి కావాలి. ఎక్కడ చూసినా 100కి 98 మంది దాదాపుగా నరదృష్టి నరఘోషతోటే ఈ ఏడుపులతోటే జీవితం అస్తవ్యస్తమైపోయి ఎదగలేక ఎదుగుతున్నారంటే వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలకి మానసికంగా శారీరకంగా కృంగిపోయి సూసైడ్లు కూడా కొంతమంది చేసుకోవడం మనం చూసాం. ఏం చేయాలో అర్థం కాక. ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఒక రక్ష అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం అండి. ఇప్పుడు నా నుదుటిన ఉంది చూసారా, తిలకం, అది రక్ష అంటారు దాన్ని. కొన్ని ఇటువంటి ఇబ్బందులు అనుభవించామమ్మా. ఆవేదన ఎలా ఉంటుంది, ఒక మనిషి మన ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే పచ్చటి చెట్టు ఎండిపోవటం. నా ఇంట్లో మారేడు చెట్టు కూడా ఎండిపోయిందమ్మా. చక్కటి మారేడు చెట్టు ఎండిపోయింది. ఇంటి ముందున్న మామిడి చెట్టుకి కనీసం పూత కూడా రాలేదు. అంటే ఏ స్థాయిలో అంటే బహుశా నా ఇంటి ముందు మారేడు చెట్టు పూత, అదే మామిడి చెట్టు రిపీట్, నా ఇంటి ముందు ఉన్నటువంటి మామిడి చెట్టు పూత కూడా రాకుండా ఆగిపోయింది, మూడులాగా ఆగిపోయింది. ఇంటి ముందు ఉన్నటువంటిది అటొకటి ఇటొకటి 2 ద్వారాలకి. ఇటువైపు ఉన్నటువంటి మారేడు చెట్టు పూర్తిగా ఎండిపోయింది కనుక బహుశా ఆ దోషం నా 2 తీసుకుంటే నేను బ్రతికున్నా. లేదంటే ఏం జరిగేది నాకు తెలియదు. అటువంటి దాని నుంచి మనిషి తనను తాను కాపాడుకొని తన కుటుంబాన్ని కాపాడాలంటే ఇలాంటి ఒక రక్ష అయితే అవసరం అమ్మా. నేను అది దృష్టిలో ఉంచుకొని సర్వకాల సర్వావస్థలు ఎందు ఒక రక్ష అనేటువంటిది నుదుటని పెట్టుకోగలిగితే బొట్టు, అది ఆ కుటుంబాన్ని కాపాడగలగాలి అన్న ఉద్దేశంతో చక్కటి కొన్ని మూలికలు వేసి ఆకర్షణ, మనం చేసేటువంటి వృత్తి ఎందు జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉండాలి. అలాగే మనకు ఎటువంటి నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రాకుండా ఉండాలి అని చెప్పి నేను బొట్టు తయారు చేస్తాను అన్నమాట. మీరు తయారు చేయించారు? ఒక 14 రకాల మూలికలు ఇందులో ఉంటాయి. ఒకసారి మీరు స్మెల్ చూడండి. కొంచెం మీరు తీసుకొని కొంచెం ఊరికే ఇలా ఉంది కదా, గోరులు తగలకుండా ఇలా తీసుకొని అనుకోండి. సాయంత్రానికి కూడా ఈ స్మెల్ పోదు. ఊరికి ఇలా అనేసేసుకుంటే సాయంత్రం స్మెల్ పోదు. ఇలా రాసేసుకున్నారు అనుకోండి, రేపు ఉదయం వరకు ఈ స్మెల్ పోదు. ఎంతటి సువాసన అంటే ఈ మూలికలు మనకు దొరకడం కష్టం అమ్మా. అంటే ఆకర్షణ ఉండాలి, అంటే ధనాకర్షణ ఉండాలి, జనాకర్షణ ఉండాలి. మన దగ్గరికి నెగిటివ్ అనేటువంటిది రావద్దు. రాకుండా ఉండాలంటే అది ట్రాన్స్పరెంట్ అంటారు ఇంగ్లీష్లో. ట్రాన్స్పరెంట్ అంటే పెట్టుకున్నా కనిపించదు. అంటే రోజు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్నా కనిపించదు. నేను అందులో ఇంకో 2-3 రకాల మూలికలు కలిపి నేను పెట్టుకున్నా కాబట్టి నాకు కనిపిస్తుంది ఇట్లా గ్రీన్ కలర్ లో కొంచెం. ఇది నార్మల్ గా కనుక మనం పెట్టుకుంటే కనిపించదమ్మా. నేను పెట్టుకునేటువంటిది ఇంకో 2-3 అందులో విశేషంగా కలుపుతాను. కలిపినప్పుడు అది ఆకుపచ్చ కాదు, మెరూను కాదు, నలుపు కాదు. ఈ మనకి మరకత శివలింగం చూపించాం కదా, ఆ మరకత శివలింగం అలా ఆ కృతిలో ఇది మనకు బొట్టు ఉంటుంది. డార్క్ గ్రీన్. ఎప్పుడు కూడా మనం పచ్చగా కలకలాడుతూ ఉంటాం. అలానే మన పరిధిలో ఎప్పుడు కూడా ఎలాంటి నెగిటివ్ మనకు తగలదు. అలా అది ప్రతి మనిషికి ఉపయోగపడుతుందమ్మా. నేను అనవసరమైంది సమయం కాంది ఒక విషయం చెప్తా, కానీ దీనికి చాలా ఉపయోగం. అది క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు 3 ఉన్నారు మనకు. ఇందులో సిగ్గుపడే వాళ్ళు మన హిందువులే. అదేంటండి అంటే క్రిస్టియన్స్ మెల్లో సిలువు వేసుకుంటారు, ఏమాత్రం వాళ్ళు మొహమాట పడరు, నా జీసస్ అంటారు, వేసుకుంటారు. ముస్లిమ్స్ బుర్కా వేసుకుంటారు, ఎంత ఎండాకాలమైనా పైనుంచి కింద వరకు కూడా బుర్కా వేసేసుకొని ఉంటారు. వాళ్ళు మేసం తీసుకొని గడ్డం పెంచుకోవడానికి కొంచెం కూడా మొహమాటం సిగ్గుపడరు. కానీ మన వాళ్ళు మొహాన్ని బొట్టు పెట్టుకోవాలంటే ఇబ్బంది. గుళ్ళోకి వెళ్ళే ముందు చక్కగా లంగా జాకెట్ వేసుకోండి, చీర కట్టుకోండి అని అంటే వాళ్ళు మా డ్రెస్ మీద కామెంట్ చేస్తారా అని చెప్పి. అంటే అన్నిట్లలోనూ కూడా మనం అంతా రివర్స్లో చేస్తాం, మనకంతా సవ్యంగా రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి అంటే బొట్టు గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. అందుకనే ఈ బొట్టు ఇది కనిపించదండి ఎవరికి. మీరు పెట్టుకుంటే మొహాన కనిపించదు. ఒకరితో నాకు సంబంధం లేదు, నా జీవితం నాకు బాగుండాలి అనుకునేవారు 1,00,000 అనుకుంటారు.
నేను బాగున్నప్పుడు 100 మంది చప్పట్లు కొట్టారు, నాకు నష్టం వస్తే గ్లాసులు మంచిగా ఎవరు ఇవ్వలేదుగా, అటువంటి వాడు ఏమనుకుంటా నాకు ఎందుకు అనుకుంటే దీన్ని కూడా అందులో మిశ్రమం చేసి నేను అందిస్తాను. చక్కగా పెట్టుకుంటే ఇలా, దానివల్ల మన చుట్టూతో ఎప్పుడూ కూడా వజ్ర కవచంలా అది మనల్ని కాపాడుతుంది, రక్షణగా. అయితే ఫోన్ చేసిన ప్రతి వ్యక్తికి నేను ఇవ్వను. అంటే ఏమైనా అర్హత ఉండాలండి. ఆ బొట్టు పెట్టుకోవడానికి ప్రధానమైన అర్హత గోల్డ్ ఉండకూడదు చేతికి. ఎందుకని గురువు? నఖము అంటారు వీటిల్ని. ఈ గోరు అనేటువంటిది చేతికి పెంచకూడదు, కాలికి తుంచకూడదు. చేతికి కనుక గోరు పెంచితే నెగిటివ్ ఎక్కువగా అది స్వీకరించేస్తుంది. ఎక్కువగా ఎక్కడున్న నెగిటివ్ మొత్తం కూడా గోరు స్వీకరిస్తుంది. మనం దేవాలయానికి వెళ్ళి ఇలా నమస్కారం పెడితే ఈ దుచ్చిదడికి భగవంతుడి యొక్క పాదాలకు వెళ్తుంది. ఇది 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 నాభిస్థానం, హృదయస్థానం, ముఖస్థానానికి చూపిస్తాయి. ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ శక్తిని 4 రకాలుగా తీసుకొని బటన్ వేలుగా మనకు ఇక్కడి నుంచి లోపలికి పంపించడానికి భగవంతుడి దగ్గర ఒకసారి నమస్కారం ఇలా చేయంగానే ఒక రకమైన వైబ్రేషన్ మనకు వస్తూ ఉంటుంది. సో అలా పెట్టినప్పుడు ఈ యొక్క గోరు ఉండటం వల్ల ఎలాంటి శక్తి మన దగ్గరికి రాదు. అటువంటిది 14 రకాల మూలికలు వేసి కాస్త మంత్రశక్తితో మనం తయారు చేస్తున్నప్పుడు దాని మీద నేను గోరు పెడతాను అంటే అది మీకు నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ రాదు. అంటే నెగిటివ్ అంటే మీకు ఉపయోగం ఉండదు. మీరు తీసుకొని పెట్టుకొని నేను పెట్టుకుంటున్నాను గురుగారు, నేను బొట్టు పెట్టుకుంటున్నాను, నాకు ఫలించట్లేదండి అంటే నేను దానికి ఎలాంటి సమాధానం కూడా స్పందనకు నా దగ్గర నుంచి మీకు తిరిగి రాదు. గోర్లు లేవు అనుకున్నప్పుడు తీసుకోండి, ఏ స్థాయికి తీసుకెళ్తుంటుందో అది మీరు మిమ్మల్ని మీరే గమనించుకోవాలి. అంటే చెప్తే నేను వచ్చిన తర్వాత గోరులు తీసేసుకుంటా, గోరు తగిలిందా అందులో మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏదో 10 మంది పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను అంతే. లేదంటే తీసుకొని ఇలా రాసుకున్నాను, మంచి సువాసన వచ్చింది, అందుకు తప్పితే మీకు ఇంకొంతగా అది ఉపయోగపడదు. గోర్లు లేకుండా మీరు పెట్టుకున్నారా, ఈ దినదినాభివృద్ధి మనం చూస్తాం. 4 రోడ్ల కూడలిలో వేసేటువంటి దారుణంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అన్నీ ఎర్రన్నం వేసేస్తాయి. వేసినప్పుడు ఆ నరక యాతన, హాస్పిటల్కి వెళ్తే మనకు ఎన్నో టెస్టులు చేయించుకున్నా అంతా నార్మలే అంటారు, కానీ ఆ లోపల ఉన్నటువంటి నరక యాతన ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటపడటానికి పూర్తిగా అది రక్షగా ఉంటుందండి. ప్రతి కోరిక అవసరం ఈ రోజుల్లో, రక్షణగా ఉంటుంది, నరగోలు ఉండదు, ఎలాంటి ఇబ్బందులు మన దరిచారు, అనారోగ్యాలు కూడా రావు కాబట్టి సో అందరికీ అవసరము, ఉపయోగపడుతుంది అందరికీ. మీకు అవకాశం ఉంది అనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ తీసి చేసుకోవచ్చు. అంతేనమ్మా. నమస్తే.